హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఈరోజు వచ్చిన అన్ని ఆర్టికల్స్ని మనం క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ మోడీస్ జర్నీ టు ద ఈజిప్ట్. ఈ పర్యటనకు సంబంధించి చాలా ఆర్టికల్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చాయన్నమాట. ఓకే, సో అవన్నీ చదివి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటిని మాత్రమే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో అవేంటని ఒకసారి చూద్దాం వన్ బై వన్. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ అయిన అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి, ఇతను మన ఇండియాలో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చారనమాట. ఓకే, సో అతనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అని హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఈజిప్ట్ని ప్రదానం చేయడం జరిగిందనమాట. ఓకే, ఆర్డర్ ఆఫ్ ద నైల్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఈజిప్ట్. నైల్ అంటే నైల్ రివర్ అనమాట. ఓకే, సో ఇదే సంవత్సరంలో ఈ అవార్డు అనేది ఇంకొకరికి కూడా వచ్చిందనమాట. అది ఎవరికి అంటే హైతమ్ బిన్ తారిక్. ఓకే, హైతమ్ బిన్ తారిక్. ఓకే, ఇతను సుల్తాన్ ఆఫ్ ఒమన్. ఓకే, ఇతనికి కూడా 2023లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇతనికి అలాగే మోడీ గారికి ఇద్దరికి కూడా ఆర్డర్ ఆఫ్ ద నైల్, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఈజిప్ట్ అనేది ప్రదానం చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఇతను ఫస్ట్ ఈజిప్షియన్ క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత మోదీ గారు అక్కడ ఇండియా యూనిట్ని కలిశారనమాట. ఇండియా యూనిట్ అంటే ఏంటంటే మన ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అందరినీ అక్కడ ఉన్న మినిస్టర్స్, ఓకే, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ కానీ ఇంకెవరైనా సెక్రటరీస్ కానీ ఉంటే వీళ్ళందరూ కలిసి సపరేట్గా ఒక ఇండియా యూనిట్ అనేది ఫామ్ చేశారనమాట. ఈజిప్షియన్ గవర్నమెంట్ ఇండియా యూనిట్ని ఫామ్ చేసిందనమాట. ఓకే, సో అక్కడ వెళ్ళి కలిసి వాళ్ళని మాట్లాడడం జరిగిందనమాట. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ అయిన మిస్టర్ ముస్తఫా మ్యాడ్బౌలి ఇతన్ని కూడా ఇతను కలవడం జరిగిందనమాట. ఓకే, సో ప్రెసిడెంట్ నేమ్ ఈజీగా గుర్తుంటుంది, మనం ఆల్రెడీ జనవరి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా. అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి అనే ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్. అలాగే ప్రైమ్ మినిస్టర్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ముస్తఫా మబ్దౌలి. ఓకే, ఇక్కడ ఇండియా యూనిట్ అని చెప్పుకున్నాం కదా, ఇండియా యూనిట్ అని చెప్పుకున్నాం. ఇది మన భారత సంతతి ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ క్యాబినెట్ మినిస్టర్లుగా ఇలా ఉన్నారనుకోండి. సో వాళ్ళందరూ కలిపి ఒక ఇండియా యూనిట్గా ఫామ్ అయ్యారనమాట ఎక్కడ, ఈజిప్ట్లో. సో సిమిలర్గా సమోసా కాకస్. ఓకే, సమోసా కాకస్ అని మనం ఎస్టర్డే చదువుకున్నాం అనమాట. ఓకే, మోడీ విజిట్ టు యూఎస్ఏ. ఈ సమోసా కాకస్ కూడా సిమిలర్ అనమాట. అక్కడ మన భారత సంతతి వాళ్ళు యుఎస్ సెనేట్లో ఎవరైతే మన భారత సంతతి చెందిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరినీ కలిపి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్గా సమోసా కాకస్ అని చెప్పారనమాట మీకు. ఓకే, సో ఈ రెండు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యూనిట్ అంటే ఈజిప్ట్, సమోసా కాకస్ అంటే యుఎస్ఏ. ఓకే, తర్వాత ఇతను ఈ క్యాబినెట్ అంతా విజిట్ చేసిన తర్వాత ఇతను హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సెమెటరీకి వెళ్ళారనమాట. ఓకే, హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సెమెటరీ. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి అతను విజిట్ చేశారనమాట. సో ఇది యుఎస్ఏలో కూడా ఒక రెజంబ్లెన్స్ ఉందన్నమాట దీనికి. ఓకే, యుఎస్ఏలో కూడా యుఎన్ పీస్ కీపర్స్ మెమోరియల్ వాల్ అనేది అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ అతను విజిట్ చేశారనమాట. అలాగే ఇక్కడ హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సెమెటరీ ఇన్ కైరో. ఓకే, చూడు అన్నీ కూడా కన్ఫ్యూజన్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎవ్రీ పాయింట్ ఈజ్ కన్ఫ్యూజన్. ఓకే, 2 స్టేట్స్ విజిట్లో సిమిలర్గా ఇతను వెళ్ళారనమాట. 1 by 1 ఈవెంట్ అనేది. ఓకే, సో సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా రెండింటిని డిస్టింగ్విష్ చేసి చదువుకోవాలన్నమాట. అందుకే మీరు నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది హీలియోపోలిస్ కామన్వెల్త్. ఓకే, హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సెమెటరీ. ఓకే, సో దీన్ని అతను విజిట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ సుమారుగా 4300 ఇండియన్ సోల్జర్స్ అనే వాళ్ళ లైవ్స్ అనేవి ఇక్కడ ఎండ్ అయిపోయాయి అనమాట.
డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఓకే, వాళ్ళందరి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఈ మెమోరియల్ వార్ గ్రేవ్యార్డ్ అనేది నిర్మించడం జరిగిందనమాట. సో వాళ్ళందరికీ హోమేజ్ పే చేస్తూ ఇతను ఇక్కడ విజిట్ చేయడం జరిగిందనమాట. టోటల్గా 4300 ఇండియన్ సోల్జర్స్ ఉన్నారనమాట ఇక్కడ ఈజిప్ట్లో. ఓకే, ఆ తర్వాత అల్ హకీమ్ మాస్క్. ఓకే, అల్ హకీమ్ మాస్క్ అని విజిట్ చేయడం జరిగిందనమాట కైరోలో. ఇది 11th సెంచరీకి చెందిన మసీద్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అల్ హకీమ్ మాస్క్ ఇన్ కైరో. ఓకే, 4th లార్జెస్ట్ అనమాట ఇది. కైరోలో 4th లార్జెస్ట్, 4th ఓల్డెస్ట్ అనమాట ఇది. ఓకే, ఎందుకు ఈ మాస్క్ని విజిట్ చేశారు అంటే దానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఓకే, దీన్ని రీఎస్టాబ్లిష్ చేసి రెనోవేట్ చేసిన కమ్యూనిటీ ఎవరంటే ఇండియన్ కమ్యూనిటీ అనమాట. ఇండియన్ కమ్యూనిటీలోని దావూదీ బోహ్రా. ఓకే, దావూదీ బోహ్రా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అనేది గుజరాత్లో ఉండిందనమాట. ఓకే, గుజరాత్లో ఉండి అలాగే ఈజిప్ట్కి షిఫ్ట్ అయ్యారనమాట వీళ్ళు. ఈ దావూదీ బోహ్రా కమ్యూనిటీనే ఇక్కడున్న ఈ మాస్క్ని రీస్టోర్ చేయడం జరిగిందనమాట. ఓకే, పర్సన్ ఇన్ న్యూస్ అనగానే మళ్ళీ మీకు హెస్టేట్ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇతను విజిట్ చేస్తున్నప్పుడల్లా ఇలా సీఈఓస్ని కలుస్తూ ఉంటారు కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళందరూ పర్సన్ ఇన్ న్యూస్ కేటగిరీలోకి వచ్చేస్తారన్నమాట మన కరెంట్ అఫైర్స్లో. ఓకే, కొంచెం మీరు పేషెన్స్ పెట్టుకొని నోట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఇది ఇవన్నీ కూడా హిస్టారికల్ విజిట్స్ అనమాట. హిస్టారికల్ విజిట్స్ కాబట్టి సో ఇక్కడ నుంచి మీకు ఎక్కువగా పర్సన్ ఇన్ న్యూస్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎలాగో మీరు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి అందులోనూ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకుంటున్నారో హిందూ న్యూస్ పేపర్ నుంచి, అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్టికల్స్ నుంచి. ఓకే, అలా కన్ఫ్యూజన్ లేకుండా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బోన్. ఓకే, సో దీన్ని మీరు మిస్ చేసుకోకూడదు అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి మీరు కొంచెం పేషెన్స్ పెట్టుకొని ఇలా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, మన ఈ ప్రిపరేషన్ అనేది ఒక యూట్యూబ్తోనే ఎండ్ అయిపోదు అనమాట. ఇంకా మనం బోల్డ్ అంతా ముందుకు వెళ్తాం. ఓకే, మీరు జస్ట్ ఎవ్రీడే ప్రాసెస్ని బిలీవ్ చేయండి అండ్ ద రెస్ట్ ఈజ్ డెస్టినీ. ఓకే, ఇక మనం కరెంట్ అఫైర్ ఆర్టికల్ విషయానికి వస్తే ఇక్కడ పర్సన్ ఇన్ న్యూస్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ గ్రాండ్ ముఫ్టీ ఆఫ్ ఈజిప్ట్ అని ఉంది. ఓకే, గ్రాండ్ ముఫ్టీ ఆఫ్ ఈజిప్ట్ అని ఉందన్నమాట. ఓకే, సో ముఫ్టీ అంటే ఎవరంటే వీళ్ళు ఇస్లామిక్ జ్యూరిస్ట్ అనమాట. ఓకే, ఇస్లామిక్ న్యాయవాదులు అనమాట. న్యాయవాదులు అంటే ఇస్లామిక్ చట్టం ఏదైతే ఉంటుందో వాటిని బేస్ చేసుకొని తీర్పులు ఇస్తూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు చాలా విద్యావంతులు కూడా అనమాట. ఫస్ట్ వీళ్ళు విద్యావంతులుగా ఉండేవాళ్ళు, స్కాలర్స్గా ఉండేవారు అనమాట. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో స్కాలర్స్గా ఉండేవారు అనమాట. తర్వాత వీళ్ళు ఇస్లామిక్ జ్యూరిస్ట్గా మారిపోవడం జరిగిందనమాట. ఓకే, వీళ్ళు మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఓటోమన్ ఎంపైర్ ఉంది కదా, టర్కిష్, గ్రీక్, టర్కీ కంట్రీ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ గురించి. ఓకే, సో అప్పుడు మనం ఓటోమన్ ఎంపైర్ గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఆ ఓటోమన్ ఎంపైర్లో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట, ఇస్లామిక్ జ్యూరిస్టులు. అప్పుడు అక్కడ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో స్కాలర్స్గా ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత అది ఆ రాజ్యం విడిపోయిన తర్వాత, అది చాలా పెద్ద రాజ్యం కదా, అది విడిపోయిన తర్వాత వీళ్ళు వివిధ దేశాల్లో సెటిల్ అయిపోవడం జరిగిందనమాట యాజ్ ఎ ఇస్లామిక్ జ్యూరిస్ట్స్. ఓకే, గల్గాలియా బహదూర్ గంజ్. ఓకే, గల్గాలియా బహదూర్ గంజ్ ఈ రెండు ప్రాంతాలని కలుపుతూ ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. సో ఆ కన్స్ట్రక్షన్లో భాగంగా ఇక్కడున్న బ్రిడ్జ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే రివర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి సో ఆ 3 పార్ట్స్ని పార్టీషన్ చేసుకుంటూ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుంటే ఒకసారిగా సడన్గా ఏంటంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకే, సో నేపాల్ నుంచి ఉన్న ఒక మీచి రివర్. ఓకే, సో ఈ మీచి రివర్ నుంచి ఎక్కువ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోవడం వల్ల సో ఇక్కడ వాళ్ళు ఛానలైజ్ చేసిన ఒక ఛానల్ అనేది కంప్లీట్గా కొట్టుకుపోయింది అనమాట. దాని కింద రివర్ బెడ్లో ఉన్న ఇసుక మొత్తం కొట్టుకోపోవడం వల్ల ఈ బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోయింది అనమాట. ఓకే, అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలియని రిపోర్ట్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది బీహార్లో జరిగింది అండ్ ఏ 2 ప్రాంతాల మధ్య ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది, అలాగే ఏ రివర్ మీద ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక మనం
హిందూ న్యూస్ పేపర్కి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. వాగ్నర్ గ్రూప్ రెబెలియన్. ఓకే, యాక్చువల్లీ ఈ రెబెలియన్ గురించి చాలా కాలంగా న్యూస్ పేపర్లో వస్తూ ఉందన్నమాట. బట్ నేను ఇగ్నోర్ చేస్తూ వస్తున్నాను, ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసి. బట్ ఇది కంటిన్యూస్గా వస్తుందన్నమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ నుంచి ఎప్పుడూ వస్తుంది అనమాట, న్యూస్లో వస్తూ ఉంటుంది. బట్ ఇది పొలిటికల్గా కానీ అలాగే గవర్నెన్స్ పరంగా కానీ అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఇది ఒక ప్రైవేట్ గ్రూప్ అనమాట. సో అందుకు నేను దీన్ని ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బట్ ఎందుకు మీకు ఒక పాయింట్ మిస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం లేదనమాట. జస్ట్ వాగ్నర్ గ్రూప్ రెబెలియన్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ యొక్క హెడ్ ప్రిగోజిన్. ఓకే, ఈ గ్రూప్ని నడిపిస్తున్నది అనమాట. ఎవరంటే ప్రిగోజిన్. అండ్ ఈ గ్రూప్ అనేది రష్యా కోసం పనిచేస్తుంది అనమాట. ఇది రష్యా కోసం పనిచేస్తున్న ఒక ప్రైవేట్ మిలిటరీ అనమాట. ఓకే, సో ఈ ఉక్రెయిన్ పైన యుద్ధం నడుస్తుంది కదా. సో ఈ ఉక్రెయిన్ పైన యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ వాగ్నర్ గ్రూప్ అనేది రష్యాకి చాలా హెల్ప్ చేసిందనమాట. చాలా రీజియన్స్, క్రిమియా అలాగే రష్యా ఈ ఉక్రెయిన్ మధ్య ఉన్న చాలా రీజియన్స్ని ఇది క్యాప్చర్ చేసిందనమాట రష్యా కోసం అని చెప్పేసి. సోలెడార్, బక్మూత్. ఓకే, సో ఇలా కొన్ని ప్రదేశాలని ఇది లాక్ చేసిందనమాట టు ద బెనిఫిట్ ఆఫ్ రష్యా కంట్రీ. ఓకే, సో ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తున్నారు కదా, ఈ మ్యాప్లో ఈ గ్రే కలర్ ఉంది కదా, ఈ గ్రే కలర్లో ఉన్న ప్రాంతం అంతా కూడా వీళ్ళ ఆధీనంలో ఉందన్నమాట. ఓకే, ఇదంతా కూడా వాగ్నర్ గ్రూప్ రెబెలియన్ ఆధీనంలో ఉందన్నమాట ఇప్పటి వరకు. ఓకే, సో మీరు సింపుల్గా వాగ్నర్ గ్రూప్ అనగానే అదొక ప్రైవేట్ మిలిటరీ సైన్యం అనమాట. రష్యా కోసం హెల్ప్ చేస్తున్నది అనమాట. ఓకే, దీని హెడ్ వచ్చేసి ప్రిగోజిన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ప్రాజెక్ట్. ఓకే, ఇది యాక్చువల్గా ఒక సర్వే ప్రాజెక్ట్ అనమాట. సో ఏజ్ ఓల్డ్ అంటే 100 years ఓల్డ్ నుంచి ఉన్న ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ప్రాపర్టీకి సంబంధించిన ప్రాపర్టీ పార్సల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంది కదా, సో వాటిని కంప్లీట్గా డిజిటలైజ్ చేసే ఒక కార్యక్రమం అనమాట ఇది జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఇందులో రూరల్ ఏరియాస్ మాత్రమే కాకుండా అర్బన్ ఏరియాస్ కూడా ఇంక్లూడ్ అవుతాయన్నమాట. ఇందులో ప్రైవేట్ ఇండివిజువల్ యొక్క ప్రాపర్టీస్ అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీస్ వీటన్నింటినీ కూడా డ్రోన్ సహాయంతో చిత్రీకరిస్తారన్నమాట. డ్రోన్ సహాయంతో మ్యాప్ రెడీ చేసి డ్రోన్ సహాయంతో డిఫరెంట్ పిక్చర్స్ తీసి వాటన్నింటినీ ఒక చోట చేర్చి ఒక కంప్లీట్ పిక్చర్గా రెడీ చేస్తారనమాట. ఓకే, దాన్ని ఆర్థో మొజాయిక్ ఆఫ్ ఇమేజెస్ అని పిలుస్తారనమాట. ఆర్థో మొజాయిక్ ఆఫ్ ఇమేజెస్ అంటే చిన్న ఇమేజ్లు తీసి వాటన్నింటినీ ఒకే చోట పెట్టి వాటిని ప్రాసెస్ చేసి డిస్టార్షన్స్ ఏమైనా ఉంటే తీసేసి కంప్లీట్ పిక్చర్ని అవుట్పుట్గా తీసుకోవడం అనమాట. ఓకే, ఇది ఆర్థో మొజాయిక్ ఇమేజెస్ అంటే. ఓకే, అలాగే ఓఆర్ఐ మ్యాప్స్ అని ఇచ్చారు కదా. ఓఆర్ఐ మ్యాప్స్ అంటే ఆర్థో రెక్టిఫైడ్ రాడార్ ఇమేజ్. ఓకే, అబ్రివియేషన్ ఓఆర్ఐ మ్యాప్స్ అంటే ఆర్థో రెక్టిఫైడ్ రాడార్ ఇమేజ్. ఓకే, ఇట్ ఈస్ ఎ గ్రే స్కేల్ ఇమేజ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ దట్ ఈస్ సిమిలర్ టు అపిరెన్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్లో కనిపించే ఒక గ్రే స్కేల్ ఇమేజ్ అనమాట. ఇది ఆర్థో రెక్టిఫైడ్ రాడార్ ఇమేజ్. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి, ఎందుకంటే ఇది భూములకు సంబంధించింది కదా, సో లీగల్ ఇష్యూస్ చాలా ఉంటాయన్నమాట. సో ఆ లీగల్ ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఓకే, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్, సింపుల్గా షార్ట్ ఫామ్లో నల్సార్, ఓకే, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో దీంతో టైఅప్ చేసుకునేది అనమాట ఫర్ లీగల్ అసిస్టెన్స్. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే December 2020 లాంచ్ చేశారనమాట. ఓకే, జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ప్రాజెక్ట్ అనేది December 2020 ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేయడం జరిగిందనమాట టు డిజిటలైజ్ రెవెన్యూ రికార్డ్స్. ఓకే, దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే తక్కెళ్ళపాడు విలేజ్ ఆఫ్ జగ్గయ్యపేట మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, జగ్గయ్యపేట్ మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, అలాగే దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 987 crores అనమాట ఇనిషియల్గా అప్పుడు. ఓకే, ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి
987 crores. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్న సమయంలో సర్వే ఆఫ్ ఇండియా హెడ్స్ వచ్చారనమాట. ఓకే, సర్వే ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్స్ వచ్చారనమాట, మన స్టేట్కి విజిట్ చేశారనమాట. అలా విజిట్ చేస్తూ యాక్సిడెంటల్గా వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనమాట. ఏంటంటే సర్వే యూనివర్సిటీని తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి. ఓకే, సర్వే యూనివర్సిటీ దీనిని తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారనమాట. అలాగే సర్వే యూనివర్సిటీని ఇప్పుడు తిరుపతిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా డిసెంబర్ 2020 ఫేజ్ 1 ఈ స్కీమ్, ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారని. యాక్చువల్లీ స్కీమ్ అని చెప్పకూడదు, ప్రాజెక్ట్ అని చెప్పాలన్నమాట, సర్వే ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సెకండ్ ఫేజ్ నవంబర్ 2022. ఓకే, నవంబర్ 2022 సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఈసారి శ్రీకాకుళం డిస్టిక్లో. ఓకే, నరసన్నపేట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేశారంటే జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఆన్ అని చెప్పి మీరు సెర్చ్ చేశారంటే అందులో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ విత్ నెంబర్ ఆఫ్ డేట్స్. ఓకే, సో ఏ డేట్ ఏది అని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నేను ఇక్కడ ఫేజ్ 1 ఎప్పుడు రిలీజ్ చేశారు, ఫేజ్ 2 ఎప్పుడు రిలీజ్ చేశారని చెప్తున్నాను అనమాట. ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, నేను చూశాను. ఆ ఆర్టికల్స్లో ఏంటంటే దిస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ సో ఆన్ సో డేట్ జనవరి 2023 ఇలా కూడా ఉన్నాయన్నమాట. బట్ యాక్చువల్లీ అవి లాంచింగ్ కాదనమాట. ఇదే ప్రాజెక్టు, ఇదే స్కీమ్ మీద, ఇదే సర్వే ప్రాజెక్టు మీద వేరే విషయాలు ఏవైనా ఉంటాయన్నమాట. కొన్ని ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ని లాంచ్ చేయడం కూడా డేట్గా మెన్షన్ చేస్తారనమాట కొన్ని చోట్ల. ఓకే, సో అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా ఎప్పుడు లాంచ్ చేశారన్న విషయం మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఇక్కడ ఫేజ్ 1 డిసెంబర్ 2020లో, అలాగే ఫేజ్ 2 అనేది నవంబర్ 2022లో లాంచ్ చేశారని చెప్తున్నాను అనమాట, విత్ ప్లేసెస్. ఓకే, అలాగే ఈ సెకండ్ ఫేజ్ లాంచ్ చేశారు కదా, ఇది డెడ్ ఎండ్ వచ్చేసి జూన్ 2023, అంటే ఈ మంత్ అనమాట, జూన్ 2023. అందుకని చెప్పేసి ఇప్పుడు డెడ్ లైన్ ఎండ్ అయిపోతుంది కదా, సో ఈ పనులన్నీ అయిపోయా లేదా అని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారనమాట. ఓకే, సో అది హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్గా వచ్చింది కాబట్టి మనం ఈ స్కీమ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. ఇది ఓల్డ్ ఆర్టికల్ అనమాట, అరౌండ్ 2018లో భూ ఆధార్ అనేది లాంచ్ చేసినప్పుడు ఆర్టికల్ అనమాట ఇది. ఓకే, భూ ఆధార్, భూ సేవ, ఓకే, ఇవన్నీ కూడా 2018 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసిన ప్రాజెక్ట్ అనమాట ఇది. భూ ఆధార్ అంటే ఇట్ ఈస్ ఏ 11-digit యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లైక్ ఆధార్, అండ్ it will be for 2.84 crore agriculture lands and 50 lakh urban properties and 85 lakh rural properties-ని కవర్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ద నంబర్ ఇనిషియల్లీ స్టార్ట్ విత్ టెంపరీ కోడ్ 99 అండ్ లేటర్ ఆన్ పర్మనెంట్ కోడ్ విల్ బీ గివెన్ స్టార్టింగ్ విత్ 28. ఓకే అని చెప్పి క్లియర్గా ఆ భూ ఆధార్ లాంచ్ చేసేటప్పుడు మెన్షన్ చేశారనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో సేమ్గా సిమిలర్గా ఉంది కదా ఈ ప్రాజెక్ట్ కూడా, అంటే సేమ్ ప్రాజెక్ట్ని మళ్ళీ రీనేమ్ చేసి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ భూ ఆధార్ని ఇనిషియేట్ చేసిన తర్వాత, ఈ స్కీమ్ని ఇనిషియేట్ చేసిన తర్వాత దీనికి ఎక్స్టెన్షన్గా మళ్ళీ ఆ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అంటే విత్ ప్రాపర్ డ్రోన్ కవరేజ్ మ్యాపింగ్ చేసి కంప్లీట్ స్ట్రక్చరల్ డేటాబేస్ని క్రియేట్ చేసి, సో దాని ద్వారా గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కాపాడుకునే ఉద్దేశం అనమాట. సో గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఎంక్రోచ్మెంట్కి గురవుతూ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైతే మనం ఉంటామో మన ల్యాండ్ని మనం కాపాడుకుంటాం అనమాట. అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడో ఉంటాయి, స్టేట్లో అన్ని చోట్ల ఎక్కడైనా ఉంటాయి కదా, సో వాటన్నింటినీ ఎంక్రోచ్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ క్లియర్ డ్రోన్ విజువల్స్తో డ్రోన్ మ్యాపింగ్ రెడీ చేసి, అలాగే ఇండివిజువల్స్ యొక్క ప్రాపర్టీస్ని కూడా సేవ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, ఈ భూ ఆధార్ గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నామంటే, సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఆధార్ సెంటర్ ఉంది కదా, UIDAI. ఓకే, సో UIDAI CEO అమిత్ అగర్వాల్ అపాయింట్ అయ్యారని చెప్పి మనం చదువుకున్నాం. ఓకే, సో అప్పుడు మనం ఆధార్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ భూధార్ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసామన్నమాట. ఓకే, సో ఈ భూధార్ స్కీమ్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా
ఇలాంటి సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయిందనమాట విత్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీని మీద వర్క్ చేసిందనమాట. అలా వర్క్ చేసి యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ సిస్టమ్ని తీసుకొచ్చిందనమాట. యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ సిస్టమ్, యూఎల్ పిన్. ఓకే, యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ సిస్టమ్. ఓకే, ఇది 14 డిజిట్ యూనిక్ కోడ్ అనమాట. ఓకే, 14 డిజిట్ యూనిట్ కోడ్. అలాగే భూధార్ అనేది 11 డిజిట్ కోడ్ అనమాట, 11 డిజిట్ కోడ్. ఓకే, సో ఇది జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ప్రోకారియోట్స్ టర్న్డ్ ఇంటూ యూకారియోట్స్ అండ్ ద ప్రాసెస్. సో దీని గురించి హిందూ న్యూస్ పేపర్లో సైన్స్ కాలంలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకే, సో ఆ రీసెర్చ్ అనేది మనకు అంతే ఇంపార్టెన్స్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే స్టిల్ అండర్ గోయింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ పబ్లిష్డ్ ఇన్ ఎనీ గ్లోబల్ న్యూస్ పేపర్లో కానీ అలాగే గ్లోబల్ రీసెర్చ్ పేపర్స్లో కానీ దాన్ని ప్రింట్ చేయలేదన్నమాట. ఓకే, కానీ అక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ప్రోకారియోట్స్ మరియు యూకారియోట్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అలాగే సైన్స్లో జనరల్ సైన్స్లో ఈ టాపిక్ అనేది కవర్ అవుతుంది అనమాట. ఓకే, ఎన్సీఆర్టీలో కూడా ఈ చాప్టర్ గురించి ఉంది అండ్ మన స్టేట్ సిలబస్లో కూడా ఉందన్నమాట. సో ఆల్రెడీ మీరు చదువుకునే ఉంటారు, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. జస్ట్ ప్రోకారియోట్స్ అంటే ఏంటి, యూకారియోట్స్ అంటే ఏంటి. ప్రోకారియోట్స్ అనేవి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనమాట అండ్ దట్ టు ల్యాక్ ఆఫ్ ఏ న్యూక్లియస్ ఆర్ అదర్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనెల్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ప్రోకారియోట్స్ యూకారియోట్స్కి సింపుల్ డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. ప్రోకారియోట్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు, వేరాస్ ఇన్ యూకారియోట్స్ న్యూక్లియస్ ప్రజెంట్. అలాగే ప్రోకారియోట్స్ మిస్సింగ్ లాట్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ అంటే ఇక్కడ మెంబ్రెయిన్ ఉంది కదా, యూకారియోట్స్లో ఈ మెంబ్రెయిన్ ఉంది. ఓకే, సో ఈ మెంబ్రెయిన్లో ఉన్న చాలా పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ అన్నీ ఇందులో ఉండవన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కామన్గా సైటోప్లాజం అలాగే రైబోజోమ్ డిఎన్ఏ, ప్లాస్మా మెంబ్రెయిన్, సెల్ వాల్ క్యాప్సూల్ ఇవే ఉంటాయన్నమాట. కానీ కొన్ని ఇక్కడ మిస్ అవుతున్నాయన్నమాట. అదేంటంటే మెయిన్గా న్యూక్లియస్ అనేది ప్రోకారియోట్స్లో ఉండదన్నమాట. ఓకే, న్యూక్లియస్ అనేది ప్రోకారియోట్స్లో ఉండదన్నమాట, అది ఓన్లీ యూకారియోట్స్లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే యూకారియోట్స్ అనేది ఒక కాంప్లెక్స్ ఆర్గానిజం అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్, వేరియస్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. యూకారియోట్స్ అంటే ఇంక్లూడింగ్ అస్, ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై అండ్ ప్రోటీస్. ఓకే, సో ఇవన్నీ కూడా యూకారియోట్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, అలాగే ప్రోకారియోట్స్ కిందకి వస్తాయంటే ప్రోకారియోట్స్ కిందకి బ్యాక్టీరియా మరియు ఆర్కియా వస్తాయన్నమాట. ఓకే, బ్యాక్టీరియా అండ్ ఆర్కియా. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రోకారియోట్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ మీరు యూకారియోట్స్లో చూస్తే కొన్ని ఆర్గనెల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మైటోకాండ్రియా, అలాగే గాల్జీ ఆపరేటస్, ఓకే, రైబోజోమ్స్, లైజోసోమ్స్, సెంట్రియోల్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ప్రోకారియోట్స్, యూకారియోట్స్ వీటికి డెఫినేషన్ మీద అడుగుతారు, అలాగే డిఫరెన్సెస్ మీద అడుగుతారు, సిమిలారిటీస్ మీద అడుగుతారు, అలాగే గాల్జీ ఆపరేటస్ ప్రెజెంట్ ఇన్ అని చెప్పి అడుగుతారు అనమాట క్వశ్చన్. మైటోకాండ్రియన్ ప్రెజెంట్ ఇన్, అలాగే రైబోజోమ్స్ ప్రెజెంట్ ఇన్, ఓకే, సెంట్రియోల్ ప్రెజెంట్ ఇన్, ఇలా అడుగుతారనమాట క్వశ్చన్. ఓకే, డీప్ సీ ట్రాజడీ, ఓషన్ గేట్. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే న్యూస్ అనమాట. మీరు ఏ ఛానల్ పెట్టినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మీకు ఓషన్ గేట్ గురించే న్యూస్లో వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కానీ మన ఛానల్లో లేట్గా వస్తుంది, ఎందుకంటే దానికి సంబంధించిన ఏదైనా మంచి ఆర్టికల్ వస్తుందా హిందూ న్యూస్ పేపర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి నేను వెయిట్ చేశాను. ఎప్పుడు ఆర్టికల్ వచ్చిందనమాట, ఎందుకంటే ఆ స్టోరీ ఎండ్ అయిపోయింది కదా. ఫైనల్గా తేలింది ఏంటంటే June 22న యుఎస్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట, ఈ సబ్మెర్సిబుల్ అనేది కనపడలేదు, దాని పార్ట్స్, డెబ్రిస్ అంటే పార్ట్స్ అనమాట. సో వాటి డెబ్రిస్ అనేటివి టైటానిక్ ఎక్కడైతే సింక్ అయిందో అక్కడ ఆ సరౌండింగ్స్లో మాకు కనిపించాయి అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. ఓకే, ఆ తర్వాత ఏం కన్ఫర్మ్ చేశారంటే వాళ్ళు చనిపోయి ఉంటారు, 5 మంది కూడా చనిపోయి ఉంటారు అని చెప్పి చెప్పారనమాట. ఆ చనిపోయిన 5 మందిలో CEO ఆఫ్ ఓషన్ గేట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే ఈ ఓషన్ గేట్ CEOనే ఓకే దాన్ని నడిపేదనమాట, దాన్ని నడుపుకుంటూ తీసుకెళ్లారనమాట. ఓకే, యాక్చువల్గా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే June 18న జరిగింది. ఓకే, June 18న దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అలా దీన్ని లాంచ్ చేస్తూ ఎక్కడ అంటే
ఎక్కడైతే టైటానిక్ షిప్ అనేది 1912లో సింక్ అయిపోయిందో నియర్ కెనడా కోస్ట్. ఓకే, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే న్యూ ఫౌండ్లాండ్. ఓకే, న్యూ ఫౌండ్లాండ్కి దగ్గరలో ఆ కోస్ట్, ఆ తీరానికి దగ్గరలో ఎక్కడో ఒక చోట మునిగిపోయిందనమాట, నార్త్ అట్లాంటిక్ ఓషన్లో. సో సరిగ్గా అక్కడే దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలని ఈ టైటాన్ వాళ్ళు ఈ ఓషన్ గేట్ అనే సబ్మెర్సిబుల్ షిప్ని తయారు చేశారనమాట. సబ్మెర్సిబుల్, రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ సబ్మెరైన్, ఇట్ ఈస్ సబ్మెర్సిబుల్. ఓకే, సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అలా June 18 దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సబ్మెర్సిబుల్ అనేది, ఓషన్ గేట్ సబ్మెర్సిబుల్ అనేది ఒక మినిట్కి 55 మీటర్స్ వెళ్తుందనమాట. ఓకే, విత్ ఏ స్పీడ్ ఆఫ్ 3 knots. 3 knots స్పీడ్తో ఇది ఒక మినిట్కి 55 మీటర్స్ వెళ్తుందనమాట. అంటే 1 అవర్కి ఇది 3.5 కిలోమీటర్స్ వెళ్తుందనమాట. 3.5 కిలోమీటర్స్ వెళ్ళే కెపాసిటీ ఉంది 1 అవర్లో. ఓకే, అండ్ టైటానిక్ ఎక్కడైతే మునిగిపోయిందో అక్కడ లోతు వచ్చేసి అరౌండ్ 4 కిలోమీటర్స్ అనమాట, అంటే 4000 మీటర్స్. సో దీని ద్వారా ఏంటంటే 1 అవర్ 1.5 అవర్లో అది ఆ ప్లేస్ని రీచ్ అవుతుందన్నమాట. అలా రీచ్ అయిన తర్వాత ఎక్స్పెడిషన్ చేసిన తర్వాత ఆ టూరిజం ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నది, ఆ ఎక్స్పెడిషన్ 2-3 అవర్స్ 4 అవర్స్ అయినా కూడా అనుకున్నా కూడా టోటల్గా 6 to 8 అవర్స్లో, అంటే 6 to 8 అవర్స్లో వాళ్ళు రిటర్న్ అవ్వాల్సి ఉందన్నమాట. ఓకే, అండ్ దాని స్పీడ్ ఎంత అని చెప్పుకున్నాం, 3 knots అని చెప్పుకున్నాం. 3 knots లేదా 55 మీటర్ పర్ మినిట్ అని చెప్పుకున్నారనమాట. ఓకే, సో ఆ స్పీడ్తో వెళ్తే 6 to 8 అవర్స్లో ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ రావాలన్నమాట ఇది. ఓకే, అండ్ ఇట్ నేమ్ రెజంబ్లెన్స్ దట్ సబ్మెర్సిబుల్ అంటే దీన్ని లాంచ్ చేయడానికి వేరొక షిప్ ఉండాలన్నమాట. ఓకే, అన్లైక్ సబ్మెరైన్ అంటే ఏంటి, ఇది మనం డిఫెన్స్లో వింటూ ఉంటాం. డిఫెన్స్లో సబ్మెరైన్ ఇవి చేశాయి, తర్వాత ఎక్సర్సైజెస్ కండక్ట్ చేశాయి. ఓకే, అలాగే వెపన్ లాంచ్ చేశాయి, అండర్ వాటర్ నుంచి వెపన్ లాంచ్ చేశాయి, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సబ్మెరైన్ అంటే అది పోర్ట్ వరకు రాగలదనమాట. పోర్ట్ వరకు రాగలదు, అక్కడ డెక్ అవ్వగలదు, మళ్ళీ లాంచ్ అవ్వగలదు అనమాట. సముద్రంలోకి వెళ్ళడానికి తిరిగి లాంచ్ అవ్వగలదు, అన్నీ చేయగలదు అనమాట సబ్మెరైన్. ఓకే, కానీ సబ్మెర్సిబుల్ అనేది అలా చేయలేదన్నమాట. సబ్మెర్సిబుల్ నీటి లోపలికి వెళ్ళాలంటే వేరొక షిప్ అవసరమవుతుంది అనమాట. ఆ షిప్ ఫస్ట్ దాన్ని సర్టన్ ప్లేస్, ఎక్కడైతే డిజైర్డ్ ప్లేస్ ఉందో ఆ డిజైర్డ్ ప్లేస్ తీసుకెళ్ళాలి, అక్కడ దాన్ని లాంచ్ చేయాలన్నమాట వాటర్ లోపలికి వెళ్ళడానికి. ఓకే, మళ్ళీ వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి తీసుకురావాలన్నా కూడా ఆ షిప్ సహాయం ఉండాలన్నమాట దానికి. ఓకే, ఇది సబ్మెర్సిబుల్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నది ఓషన్ గేట్ టైటాన్ అనేది సబ్మెరైన్ కాదు, సబ్మెర్సిబుల్ అనమాట. ఓకే, అండ్ దీన్ని యూజ్ చేసి, అంటే ఇలాంటి సబ్మెర్సిబుల్ వెహికల్స్ని యూజ్ చేసి గతంలో చాలామంది చాలా లోతుకి వెళ్ళారనమాట. జస్ట్ సే మ్యారియానా ట్రెంచ్ ఉంది కదా, మ్యారియానా ట్రెంచ్లో సౌత్ సైడ్ ఛాలెంజర్ డీప్ అని ఒక చిన్న వ్యాలీ ఉందన్నమాట. అది ఎంత లోతుందంటే అరౌండ్ 10,500 ఫీట్ లోతుందన్నమాట. 10,500 ఫీట్ లోతు. ఓకే, సో అంత లోతు ఉంది కాబట్టి అక్కడ చాలామంది ఎక్స్పెడిషన్ చేసినారనమాట. ఓకే, అంటే అంత లోపలికి కూడా వెళ్ళగలిగినారు ఇలాంటి ఒక సబ్మెర్సిబుల్ని యూజ్ చేసి. ఓకే, అందులో హాలీవుడ్ డైరెక్టర్ అయిన జేమ్స్ క్యామరూన్ కూడా ఉన్నారనమాట. జేమ్స్ క్యామరూన్ 2012లో ఛాలెంజర్ డీప్ అనే ఒక సబ్మెర్సిబుల్ వెహికల్లో లోపలికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారనమాట. అలా మోర్ దాన్ 20-25 మెంబర్స్ వెళ్ళారనమాట ఛాలెంజర్ డీప్ అంత లోపలికి. ఓకే, ఇక్కడ వీళ్ళు వెళ్ళినది జస్ట్ 4 కిలోమీటర్స్ లోపలికే అనమాట. ఓకే, కానీ ఇలా బ్లాస్ట్ అయిపోయింది అని చెప్పుకున్నారనమాట. తర్వాత సో ప్రెషర్ ఎక్కువ తట్టుకోలేక అది బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పుకున్నారనమాట. సో దీన్ని ధృవీకరిస్తూ 2018లోనే ఈ టైటానిక్ కంపెనీకి చెందిన ఒక ఎంప్లాయీ ఏం చేశారంటే విజిల్ బ్లోయర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. విజిల్ బ్లోయర్ కంప్లైంట్ అంటే ఎవరైనా ఒక సంస్థలో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ సంస్థ తప్పులు చేస్తుంటే ఆ సంస్థ ఉద్యోగి రైజ్ చేసే కంప్లైంట్ అనమాట. దాన్ని విజిల్ బ్లోయర్ అని చెప్తారనమాట. విజిల్ బ్లోయర్ కంప్లైంట్ అని చెప్తారు. ఓకే, సో 2018లో అతను కంప్లైంట్ చేయడం జరిగిందనమాట టైటాన్ కంపెనీ గురించి. ఏమని కంప్లైంట్ చేశారంటే, ఏదైతే ఈ సబ్మెర్సిబుల్ షిప్ ఉందో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ సైడ్లో విజిబిలిటీ కోసం అని చెప్పేసి 20 ఇంచెస్ రౌండ్ షేప్డ్ మిర్రర్ ఉందన్నమాట. ఓకే, గ్లాస్ ఉందన్నమాట. అక్కడ నుంచి వ్యూ పాయింట్ లాగా చూడొచ్చు అని చెప్పేసి. అది యాక్చువల్గా 1300 మీటర్స్ వరకు వెళ్ళగలిగే కెపాసిటీ ఉందన్నమాట.
1300 మీటర్స్కి వెళ్ళగలిగే కెపాసిటీ మాత్రమే ఉందన్నమాట. ఆ తర్వాత వెళ్తే ఆ ప్రెషర్ తట్టుకోలేదన్నమాట ఆ మిర్రర్. ఓకే, టోటల్ బాడీ అంతా కూడా అట్లీస్ట్ 4 కిలోమీటర్ వరకు వెళ్ళగలదన్నమాట టోటల్ బాడీ, ఈ బాడీ మొత్తం. కానీ ఆ మిర్రర్ ఉంది చూసారా, సెంటర్లో స్టార్టింగ్లో ఒక మిర్రర్ ఉందన్నమాట. ఆ మిర్రర్ మాత్రం 1300 మీటర్స్ వరకే లోపలికి వెళ్ళగలదన్నమాట. అంటే అంతవరకు అది సస్టైనబుల్గా ఉండగలదన్నమాట. అంతకంటే లోపలికి తీసుకెళ్తే అది ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా టేర్ అండ్ వేర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ట్రాజడీ జరగడానికి మెయిన్ రీజన్ అదే అని కూడా ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ మనం ఓషన్ గేట్ గురించి, టైటాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ ఓషన్ గేట్ని లాంచ్ చేసిన షిప్ పేరు ఏంటంటే పోలార్ ప్రిన్స్. ఓకే, ఆ షిప్ నేమ్ ఏంటంటే పోలార్ ప్రిన్స్. ఓకే, సో ఇది ఈ ట్రాజడీకి సంబంధించిన కరెంట్ అఫైర్ టాపిక్స్ అన్నమాట. ఓకే, సో గీతా ప్రెస్ గాడ్స్ ఓన్ పబ్లిషర్. ఓకే, సో గీతా ప్రెస్ గురించి మనం గతంలో చదువుకున్నాం కదా. సో అవార్డు వచ్చిందని చెప్పేసి, మహాత్మా గాంధీ పీస్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకున్నాం కదా. సో అలాగే గీతా ప్రెస్ గురించి ఈరోజు ఆర్టికల్లో ఇచ్చారనమాట. ఓకే, సో ఆ గీతా ప్రెస్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి, ఆ గీతా ప్రెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఇలా మొత్తం డీటెయిల్స్ ఇచ్చారనమాట. అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ నాకు అనిపించినవి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో గీతా ప్రెస్ అనేది వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ అప్పుడు 10 రూపీస్ రెంట్కి ఇచ్చి ఒక హౌస్లో ఉండేవాళ్ళు అనమాట. అక్కడ గీతా ప్రెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. నౌ ఇప్పటి వరకు 910 మిలియన్ కాపీస్ ఆఫ్ 1800 డిఫరెంట్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ బుక్స్ని వీళ్ళు ప్రింట్ చేయగలిగినారనమాట. ఓకే, ఇన్ 15 లాంగ్వేజెస్లో వీళ్ళు ప్రింట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారనమాట. ఓకే, అదే కాకుండా ఈ గీతా ప్రెస్ అనేది ఇప్పటి వరకు 162.1 మిలియన్ కాపీస్ని శ్రీమద్ భగవద్గీతని రచించారనమాట. అంటే భగవద్గీత 162.1 మిలియన్ కాపీస్ని ఇప్పటివరకు వీళ్ళు ప్రచురించడం జరిగిందనమాట. ఓకే, అలాగే 26.8 మిలియన్ కాపీస్ ఆఫ్ పురాణాస్ అండ్ ఉపనిషత్స్ ఇవన్నీ రాయడం జరిగిందనమాట. ఓకే, సో ఇంకా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ గీతా ప్రెస్ రిలీజ్ చేస్తే మంత్లీ మ్యాగజైన్ పేరేంటి. ఓకే, ఇది కరెంట్ అఫైర్లో ఇలాగే అడిగే అవకాశం ఉందన్నమాట. సో గీతా ప్రెస్ రిలీజ్ చేసే మంత్లీ మ్యాగజైన్ పేరేంటి అంటే కళ్యాణ్ అనమాట. ఓకే, కళ్యాణ్ మంత్లీ మ్యాగజైన్. ఓకే, అండ్ ఫైనలీ ఈ గీతా ప్రెస్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే జయదయాల్ గోయంకా. జయదయాల్ గోయంకా, అలాగే ఘన్శ్యామ్ దాస్ జలాన్. ఓకే, వీరిద్దరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1923. సో ప్రజెంట్ 2023 కదా. సో వీళ్ళు 100 years సెరమనీ కూడా చేసుకున్నారనమాట. ఓకే, సో ఈ గీతా ప్రెస్లో ఈ భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు ఇవే కాకుండా రామచరితమానస్, ఓకే, లిటరేచర్ ఆఫ్ సూర్దాస్, లిటరేచర్ ఆఫ్ తులసిదాస్, సో ఇలాంటి బుక్స్ కూడా అతను అంటే ఘనశ్యామ్ దాస్ జలాన్ మరియు జయదయాల్ గోయంకా వీరు ఇలాంటి బుక్స్ని కూడా ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇందులో చిల్డ్రన్స్ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. చిల్డ్రన్స్ బుక్స్ ఉన్నాయి, అలాగే మంత్లీ మ్యాగజైన్ అయినా కళ్యాణ్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ గీతా ప్రెస్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గీతా ప్రెస్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇందులో వచ్చిన బుక్స్ ఏవి, అలాగే ఇందులో పబ్లిష్ చేస్తున్న మంత్లీ మ్యాగజైన్ పేరేంటి. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఓకేస్ 255.5 million లోన్ ఫర్ గవర్నమెంట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో 255.5 million US dollars వరల్డ్ బ్యాంక్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్కి ఇస్తుందన్నమాట. టు డెవలప్ గవర్నమెంట్ టెక్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడానికి. అలాంటివి ఎన్ని సెలెక్ట్ చేస్తున్నారంటే
275 సెలెక్ట్ చేస్తున్నారు అనమాట. 275 గవర్నమెంట్ రన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఆల్ స్టేట్స్. ఓకే, సో ఇవన్నిటిని సెలెక్ట్ చేసి అందులో ఈ అమౌంట్ ఎంత ఇచ్చారో ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. $255.5 మిలియన్. ఎవరు ఇచ్చారంటే వరల్డ్ బ్యాంక్. గూగుల్స్ గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ ఇన్ గిఫ్ట్ సిటీ, గుజరాత్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యూఎస్ వెళ్ళారు కదా, యూఎస్ విజిట్లో భాగంగా గూగుల్ సీఈఓని కలవడం జరిగిందనమాట. సుందర్ పిచాయ్ని కలవడం జరిగింది. ఆయన ఈ అనౌన్స్మెంట్ని లేటెస్ట్గా తెలిపారనమాట. ఏంటంటే గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ ఇన్ గిఫ్ట్ సిటీ, గుజరాత్. ఫిన్టెక్ అంటే లైక్ ఇక్కడ యూపీఐ ఆపరేషన్స్ ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. మన ఇండియాలో యూపీఐ ఫెసిలిటీస్, యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇది చాలా ఫేమస్ అయిందనమాట. వరల్డ్లోనే ఇది చాలా ఫేమస్ అయిందనమాట యూపీఐ ఇంటర్ఫేస్ అనేది. ఓకే, సో అన్ని దేశాల్లో కూడా యూపీఐ ఇంటర్ఫేస్ని మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఓకే, అంత పాపులర్ అయ్యిందనమాట యూపీఐ. అలాగే చాలా కంట్రీస్ అనేవి యూపీఐని తీసుకుంటున్నట్లు మనం ఇప్పుడు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఆ కంట్రీస్లో కొన్ని ఏంటంటే సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ అండ్ యూకే. ఓకే, సో ఇలా 10 కంట్రీస్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేటివి పాసిబుల్ అవుతున్నాయన్నమాట. ఓకే, పాసిబుల్ అవుతున్నాయంటే కంప్లీట్లీ కాదు, పార్షియల్లీ అనమాట. లైక్ ఇక్కడ నుంచి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే వెళ్తున్నారో, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ అని చెప్తాం కదా. సో ఈ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ కంట్రీస్లో, ఇప్పుడు నేను చెప్పిన 10 కంట్రీస్లో వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయడానికి, యూపీఐ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇండియా మొబైల్ ఫోన్ నెంబర్ మీద ఆధారపడాల్సిన పని లేదనమాట. సో ఆ రెస్పెక్టివ్ కంట్రీ యొక్క ఫోన్ నెంబర్ ద్వారానే వాళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. అంటే ఆ కంట్రీ పార్షియల్గా యూపీఐ సర్వీసెస్ని అలో చేస్తుందన్నమాట. సో అలా అలో చేస్తూ అలాగే ఆ యూపీఐ సర్వీసెస్ మీద మానిటర్ చేస్తుంది అనమాట. ఈ సర్వీస్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో ఫైనల్గా నచ్చితే వీళ్ళు యూపీఐ సర్వీసెస్ని వాళ్ళు కంప్లీట్గా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికోసం అని చెప్పేసి మన ఇండియాలో ఉన్న యూపీఐ సిస్టమ్ని గ్లోబలైజ్ చేయాలంటే దీన్ని మార్కెట్ చేయాలి, డిఫరెంట్ కంట్రీకి అమ్మగలగాలి యూపీఐ సిస్టమ్ని అని చెప్పేసి గూగుల్ గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ని లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ ఇన్ గిఫ్ట్ సిటీ, గుజరాత్, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట, యూపీఐ సిస్టమ్ని గ్లోబలైజ్ చేయడం. ఓకే, సో దానికోసం అని చెప్పేసి ఇన్ ద పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా విజన్ మీద 2020లో అనౌన్స్ చేశారనమాట గూగుల్. ఎంత అంటే $10 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నామని. సో ఇందులో ఒక పార్టే ఇదనమాట, గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్. ఓకే, సో ఇందులోనే ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేశారనమాట. అదేంటంటే అమెజాన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 26 బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తాం మేము 2030 లోపు ఇండియాలో అని చెప్పి వీళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో 2 పాయింట్స్ కూడా ఎకానమిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని ద్వారా ఏంటంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్స్ని ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూమ్లో వెంటనే తెలుస్తాయన్నమాట. ఓకే, మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.